ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఆవకాయ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి విజయవాడలో 3 రోజుల పాటు కొనసాగనుంది. విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో ఈ కార్యక్రమాన్ని 3 రోజులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సన్నాహాలు చేపట్టింది. ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు ఈ ఆవకాయ కార్యక్రమం అనేది విజయవాడలో జరగనుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఉచిత ప్రవేశం ద్వారానే వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులు, ఇటు ఆ శాఖ మంత్రులు కూడా పేర్కొనటం జరిగింది. సాహిత్యం, సంస్కృతి, కళలు వీటన్నిటిని కూడా సినిమాలు వీటన్నిటిని పట్టం కట్టేలాగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దీనికి సినీ కళాకారులు పెద్ద ఎత్తున రానున్నారు. సంగీత కళాకారులు, సాహిత్య కళాకారులు, కవులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రానున్నారు. భారీ భారీ సెట్టింగ్స్‌ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పటికే రిహార్సల్స్‌ని కూడా ప్రారంభించారు. రిహార్సల్స్ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. విజయవాడ వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరిని కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. అంటే వీకెండ్ వరకు కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగనుంది. ఈ రోజు ప్రారంభమవుతుంది. 8, 9, 10 3 రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించేందుకైతే అధికారులు సన్నాహాలు చేయటం జరిగింది. మొత్తం చూసుకున్నట్టయితే నృత్య ప్రదర్శనలతో పాటు సాహిత్యాలు ఉంటాయి. కవులు వస్తారు. ప్రముఖ కవులు ఉంటారు. సినీ ప్రముఖులు ఉంటారు. వివిధ డాన్సర్స్ కూడా పెద్ద ఎత్తున దీనికి వస్తున్నారు. ప్రముఖ సింగర్లను కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానం పంపిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. మొత్తం చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో అత్యంత మంది పాల్గొని దీన్ని విజయవంతం చేసే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఉచితంగానే ఈ ప్రవేశం కల్పిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం ఈ ఆవకాయ కార్యక్రమాన్ని అయితే తీసుకురావటం జరిగింది. 3 రోజుల పాటు అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కృష్ణానది ఒడ్డున ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇటు పున్నమి ఘాట్ గాని, ఇటు భవానీ ఐలాండ్ గాని రెండింటి మధ్య మొత్తం చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఇటు పక్కన కృష్ణానది అనేది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి చల్లని సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చి తాము ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ కార్యక్రమాలన్నింటినీ వీక్షించాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే అత్యంత వైభవంగా ఇక్కడ జరగనుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.